గజ్వేల్ పట్టణంలో 1,05,00,000తో న్యూ పత్తి మార్కెట్ గజ్వేల్ నందు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన, 3 కోట్లతో సమీకృత మార్కెట్ గజ్వేల్ నందు దుకాణ సముదాయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు, గనులు, భూగర్భ శాఖ మంత్రులు జి. వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమవతి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, ఆదివో చంద్రకళ, మార్కెట్ కమిటీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ గజ్వేల్ మార్కెట్ సంస్థకు ఆదాయం చేకూర్చడం కోసం దుకాణ నిర్మాణాలకు వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 3 కోట్లు శాంక్షన్ చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ప్రజలకు మేలు చేయకనే ఆలోచనతో 6 గ్యారంటీలను ప్రజలు అందజేయడం కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డులను అందజేశామని, దేశంలో ఎక్కడా లేనటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ప్రజలకు 12,000 కోట్లతో సన్నబియ్యం అందజేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల కోసం 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణంలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ను ఆదేశించారు. సిద్దిపేట పట్టణంలో ఇంద్రమ్మ ఇళ్ల పర్యవేక్షణ చేసేటప్పుడు రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణంలో చాలా వేగంగా ఇంద్రమ్మ ఇండ్లు పూర్తి చేసినందుకు కలెక్టర్ మరియు సిబ్బందిని అభినందించారు. 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. నిరుపేద ప్రజలను విద్య నేర్పాలని యంగ్ ఇండియా స్కూల్ ను కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యంలో రాజు ఆరోగ్యశ్రీ పథకం, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు మేలు చేస్తుందని, విద్యా, వైద్యం, సంక్షేమం పైన ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుందన్నారు. మలి దశలో 3,500 ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నామని, అర్హులైన లబ్ధిదారులు ఇళ్లు కట్టించుకోవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సన్నబియ్యం బోనస్ కోసం రైతులందరూ ఎదురు చూస్తున్నారని, అది త్వరలో రైతుల అకౌంట్ లో బోనస్ నిధులు మంజూరు చేయబోతున్నామన్నారు. ప్రజలు, అధికారులు అందరూ సహకారంతో అన్ని సంక్షేమ పథకాలను అందించడం కోసం మదనపు నిధులను సైతం ముఖ్యమంత్రితో మాట్లాడి శాంక్షన్ చేయిస్తానన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ గజ్వేల్లో 2 బస్టాండ్ పనులు చివరి దశలో ఉన్నాయని, వాటిపైన దృష్టి సారించి పూర్తి చేయాలని, గజ్వేల్ రింగ్ రోడ్డు భూసేకరణ కొంత నిర్మాణంలో జాప్యం జరిగిందని, వాటికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసి రింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని, ఆయా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన వేయడానికి రావడం జరిగింది. ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా గుర్తు తెలియజేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన తర్వాత 200 యూనిట్స్ గృహజ్యోతి స్కీమ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తూ, దాంతోపాటు 500 రూపాయల గ్యాస్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అర్హతలు ఉన్నారో వారికి పోయిన సంవత్సరము 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. సిద్దిపేటలో ప్రత్యేకంగా మంచిగా ఇందిరమ్మ ఇల్లు అందరూ కూడా కట్టుకుంటున్నారు. స్లాబ్ వరకు చాలా ఇల్లు వచ్చాయి. సన్న బియ్యంతో పాటు కొత్త రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగింది, సరిగా అభివృద్ధి కార్యక్రమాలు జరపలేదని చెప్పి మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈ విన్తో చాలామంది సోషల్ మీడియాలో కేటీఆర్ గారు క్యాంపెయిన్ చేస్తూ టైట్ ఉంది, మేము గెలుస్తున్నామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేయట్లేదో నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చాలాసార్లు చెప్పినాను. టీఆర్ఎస్ హయాంలో ఏదైతే అవినీతి జరిగిందో ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్రం అప్పుల రాష్ట్రమైంది, ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఆ పార్టీ ఏమో చాలా ఆర్థికంగా ముందుకు వెళ్ళింది. 500 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్, అంటే అవినీతి పైసలు, ఈ ప్రజల పైసలు ఏదైతే ప్రజలకు అందించాలో ఆ పైసలన్నీ కూడా కాంట్రాక్టర్ల ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోవచ్చు, మల్లన్న సాగర్ అనుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్ ద్వారా 500 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీకి కాంట్రిబ్యూషన్ వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకున్నారో మనకు తెలుస్తుంది. సో ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ఇప్పుడే ప్రజలకు చెప్పినాను, మీకోసం ఉంటుంది, మీ మేలు కోసం పనిచేస్తుంది. మొన్న కూడా విద్యారంగంలో కూడా మంచిగా నడవాలని చెప్పి 50,000 టీచర్లను కూడా భర్తీ చేసినారు.
ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో దాంట్లో కూడా ఎక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి తయారుందని చెప్పి ప్రజలకు మళ్ళొక్కసారి అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి పరిగణిస్తారు. ఎవరు ఇక వాళ్ళ గొడవ వాళ్ళకి ఆమె కమెంట్ చేస్తుందంటే ఏదో నిజాలు ఉండొచ్చు కదా. ఆమె సొంత కుటుంబ సభ్యురాలు, వారు కేటీఆర్ కూడా అర్థం చేసుకోవాలి. వారు లీడర్షిప్లో టీఆర్ఎస్ పార్టీ మొన్న 2019లో కారు సారు పదారు అని చెప్పి ఆయన పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నాడు. 7 పార్లమెంట్ సీట్లు ఓడిపోయినాడు. తర్వాత 23లో కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి వారు ప్రచారం చేసుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా వారి టీఆర్ఎస్ పార్టీని గద్దెదించింది. మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో 24లో డిపాజిట్ లేకుండా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. గ్రాడ్యుయేట్లోనైతే క్యాండిడేటే పెట్టుకున్నాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ లీడర్షిప్ ఏముందో ఆయన ఫెయిల్యూర్ లీడర్షిప్ అని చెప్పి మళ్ళొకసారి నిరూపించడం జరిగింది. ఇప్పుడు నిజంగా టీఆర్ఎస్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కవిత గారు మీరు అన్నట్టు వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వారు దానికి సమాధానం ఇచ్చుకోవాలి. మేము కూడా ఏదైతే కవిత వారి విమర్శలు చేస్తుందో దాంట్లో నిజాలు ఉంటే డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది.